కల్కి పార్ట్ 1లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ నుంచి తప్పించినట్టు ఇటీవల వార్తలు కూడా బయటకొచ్చాయి. దీపిక యాటిట్యూడ్, ప్రొఫెషనల్ బిహేవియర్ కారణంగా మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్ నడుస్తుంది. దీంతో ఆ పాత్రను ఎవరు చేయబోతున్నారనే ఆసక్తి ఫిలిం సర్కిల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ను సంప్రదించినప్పటికీ షెడ్యూల్ ఇష్యూస్ కారణంగా ఆమె అందుబాటులోకి లేకపోయింది. ఆ తర్వాత కృతి సనన్, అనుష్క శెట్టి వంటి పేర్లు కూడా చర్చల్లోకి వచ్చాయి. అయితే ప్రభాస్ మాత్రం ఈ పాత్రకు సాయి పల్లవి మాత్రమే సరిపోతుందని సూచించాడట. కల్కి 2లో సాయి పల్లవి భాగం కానున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్గా మారింది. కల్కి 2లో సాయి పల్లవి నటించడానికి 8 కోట్ల రికార్డు స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. టాలీవుడ్లో ఇప్పటివరకు చాలా కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయి పారితోషికం తీసుకుంటున్నారు. కల్కి 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కావడం సాయి పల్లవి కెరీర్లో ఒక మైలురాయిగా మారనుంది. ఇక సాయి పల్లవి ఈ ఆఫర్ను అంగీకరిస్తుందా లేదా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి కూడా నెలకొంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే కల్కి 2లో ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై చూడడం సినీ ప్రియులకు ఒక విజువల్ ట్రీట్ కానుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.